హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. చెలియా నీ పరిచయం పార్ట్ 6. శక్తి ఫ్రెష్ అయ్యి టవల్ కట్టుకుని హెయిర్‌ని చేత్తో విదిలిస్తూ బయటికి వస్తాడు. కబోర్డ్ ఓపెన్ చేసి అందులో డ్రెస్ చూస్తుంటాడు. అవంతి అన్ని రూమ్స్‌ని చెక్ చేసి డెకరేట్ గురించి చూసుకుంటూ శక్తి రూమ్‌కి వస్తుంది. వచ్చి రూమ్‌ని మొత్తం చూస్తుంది. రూమ్‌లో బెడ్‌కి ఎదురుగా వాల్‌కి శక్తి ఫోటోని చూస్తుంది. పర్లేదు బానే ఉన్నాడు అనుకుంటుంది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే శక్తి రూమ్‌లో ఉన్నట్టు అవంతికి తెలీదు. అవంతి రూమ్‌కి వచ్చినట్టు శక్తికి తెలీదు. కారణం కబోర్డ్ డోర్ ఓపెన్ చేసి ఉండడం వల్ల. ఇద్దరూ ఒకరికొకరు కనిపించరు. శక్తి డ్రెస్ తీసుకుని కబోర్డ్ మూసేసి వెనక్కి తిరిగేసరికి అవంతి కనిపిస్తుంది. అవంతిని చూసి కంగారుగా హేయ్ నువ్వేంటిక్కడ అని అడుగుతాడు. అవంతి తన శక్తి గొంతుకు వినిపించేసరికి వెనక్కి తిరిగి చూస్తుంది. శక్తిని చూసి షాక్తో అలా ఉండిపోతుంది. తర్వాత తేరుకుని ఫేస్ పక్కకి తిప్పి ఏంటి ఎక్స్పోజింగ్, ముందు బట్టలు వేసుకో అని చెప్తుంది అవంతిక. శక్తి తనని తను చూసుకుని కంగారుగా ఒంటిపై ఇంకో టవల్ కప్పుకుని ఉంటాడు. అసలు నువ్వేంటి ఇక్కడ నా రూమ్లో ఏం చేస్తున్నావు? అయినా లోపలికి వచ్చే ముందు డోర్ లాక్ చేయాలని తెలీదా? నీకు ఆ సెన్స్ లేదా? అసలే అభం శుభం తెలియని అమాయకుడిని నువ్వు ఇలా వచ్చావని తెలిస్తే రేపు నాకు పిల్లని ఎవరిస్తారు? నాకు పెళ్ళవుతుందా అసలు అని అంటాడు. అవంతి శక్తి అన్న మాటలకు బావురు కప్పలా నోరు తెరుస్తుంది. తర్వాత తేరుకుని నువ్వు పెద్ద అందగాడవని నీ బాడీ చూద్దామని వెయిట్ చేస్తున్నా అని అంటుంది కేర్లెస్గా. శక్తికి అవంతి అన్న మాటలకి కోపం వచ్చి ఫాస్ట్గా అవంతి దగ్గరికి వెళ్ళి తన చెయ్యిని పట్టుకుని దగ్గరికి లాక్కుంటాడు. అవంతి అది ఎక్స్పెక్ట్ చేయని తను షాక్ అవుతుంది. శక్తి తన చేతిని గట్టిగా పట్టుకునేసరికి తన గాజులు పగిలిపోతాయి. అవంతి కోపంగా శక్తి చేతిని విదిలించి కింద కూర్చుని పగిలిన గాజు ముక్కలను కింద కూర్చుని ఏడుస్తూ తీసుకుంటుంది. లేచి శక్తి వైపు కోపంగా చూస్తుంది. శక్తి అవంతి కంట్లో నీళ్లు చూసి తనకి ఎందుకు అంత బాధగా అనిపిస్తుంది. అవంతి ఏడుస్తూ నీకు నేనంటే ఎందుకు అంత కోపం? ఫస్ట్ నుండి అంతే. ఇప్పుడు కూడా నా గాజులన్నీ పగలగొట్టేశావు. ఇప్పుడు నీకు హ్యాపీ కదా? ఐ హేట్ యూ అని అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది. శక్తి అవంతి అలా ఏడుస్తూ వెళ్తుంటే ఎందుకో తనకి నచ్చలేదు. తనకి బాధగా అనిపిస్తుంది. ముఖ్యంగా అవంతి వెళ్తున్నప్పుడు ఐ హేట్ యూ అని వెళ్ళేసరికి తన మనసు తట్టుకోలేకపోతుంది. అయినా నేనేంటి అది ఏడుస్తూ వెళ్ళిపోతే నాకెందుకు అంత ఫీలింగ్ వస్తుంది? అయినా బ్యాంగిల్స్ కోసం ఎవరైనా ఏడుస్తారా అని అనుకుంటూ తన డ్రెస్ వేసుకుంటూ ఏదో ఆలోచిస్తాడు శక్తి. తనకి అభయ్ అన్న మాటలు గుర్తొస్తాయి. అభయ్ తన చెల్లి చాలా సెన్సిటివ్ అని చెప్పాడు. మరీ ఇంత సెన్సిటివా అనుకుంటూ పక్కకు చూస్తాడు. అక్కడ కింద అవంతిక వేసుకున్న గాజు ముక్క అక్కడ కనిపిస్తుంది. అది తీసుకుని దాన్ని చూస్తాడు. కృష్ణవేణి గారు శక్తి రావడం చూసి తన రూమ్కి వెళ్తుంది. శక్తి ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుంది. అది ఫ్రెండ్ కాల్ చేస్తే మాట్లాడడానికి వెళ్ళాను మమ్మీ అని అంటాడు శక్తి. మమ్మీ అందరూ భోజనం చేసేసారా అని అడుగుతాడు శక్తి. కృష్ణవేణి గారు మేము తిన్నాం రా, కానీ అవంతి తినలేదు. శక్తి ఎందుకు తినలేదు అని అడుగుతాడు. కృష్ణవేణి గారు తన గాజులు పగిలిపోయాయంట, అందుకే తినట్లేదు. ఇప్పటిదాకా నా బలవంతం మీద పాలు తాగింది. శక్తి ఏంటి గాజుల కోసం తినలేదా? మమ్మీ ఎవరైనా ఎలా చేస్తారా? ఎందుకుండరు శక్తి? నీకొక విషయం చెప్పనా? నాకు కూడా గాజులంటే చాలా ఇష్టం. దాన్ని రోజు వేసుకునేదాన్ని. ఒకరోజు గాజులు పగిలిపోయాయి అనుకో, సేమ్ అవంతిలాగే తినకుండా పడుకునేదాన్ని. అప్పుడు మీ నాన్నగారు ఆ పగిలిపోయిన గాజులు ఎలా ఉండేవో సేమ్ అలాంటివే తీసుకొచ్చేవారు. ఆడపిల్లలకు గాజులంటే చాలా ఇష్టం రా నాన్న. మేము కూడా అంతే. ఏదైనా నాది అనుకుంటే దాన్ని వదిలిపెట్టం. అది వస్తువైనా సరే, మనిషి అయినా సరే. మేము చిన్న చిన్న వాటికే సంతోషంగా ఫీల్ అవుతాం రా శక్తి. మా కోసం మేడలు మిద్దెలు కట్టనక్కర్లేదు. మాతో ప్రేమగా మాట్లాడితే చాలు అంతే. అయ్యో నేను ఏదేదో మాట్లాడేస్తున్నాను రా. శక్తి నువ్వు తిందువురా అని అంటుంది కృష్ణవేణి గారు. శక్తి లేదమ్మా నాకు ఆకలిగా లేదు, జ్యూస్ తీసుకురా అని అంటాడు. సరే అని వెళ్ళిపోతుంది కృష్ణవేణి గారు. శక్తి బెడ్పై కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు.
తన మమ్మీ అన్న మాటలు శక్తిపై చాలా ప్రభావం చూపుతాయి. అలాగే ఆలోచిస్తూ వెనక దిండుపై వాలి కళ్ళు మూసుకుంటాడు. కృష్ణవేణి గారు వచ్చి, శక్తి అలా పడుకున్నావేంటి? ఈ జ్యూస్ తీసుకో అంటూ తన చేతికి ఇస్తుంది. శక్తి, ఏమీ లేదు మమ్మీ, ఊరికే అలా వెనక్కి వాలాను, నిద్ర పట్టేసింది అని జ్యూస్ తాగి కృష్ణవేణి గారి చేతికి గ్లాస్ ఇస్తాడు. కృష్ణవేణి గారు, శక్తి ఇప్పటికే చాలా లేట్ అయింది, నిద్రపో నానా అని అంటుంది. అలాగే మామ్, నువ్వు కూడా వెళ్ళి నిద్రపో. అక్కడ నుండి కృష్ణవేణి వెళ్ళిపోతుంది. శక్తి అవంతిక గురించి ఆలోచిస్తూ పడుకుంటాడు. నెక్స్ట్ డే శక్తి అవంతిక గురించి తెగ వెతుకుతూ ఉంటాడు. హాల్లోను, కిచెన్లోని, గార్డెన్లోను అన్నీ వెతుకుతూ ఉంటాడు. కానీ తను అసలు ఎక్కడా కనిపించదు. గార్డెన్ నుండి లోపలికి వస్తూ ఉండగా అవంతి స్టెప్స్ దిగుతూ కనిపిస్తుంది. వెంటనే తన దగ్గరికి వెళ్ళి అవంతి అని పిలవబోతుంటే అవంతి కోపంగా శక్తి వైపు చూసి వెళ్ళిపోతుంది. శక్తి, ఇదేంటి ఇది ఇంత కోపంగా ఉంది అనుకుని మళ్ళీ తన దగ్గరికి వెళ్తాడు. ఎంత పిలుస్తున్నా అవంతి అవంతి అని శక్తి వైపు చూడను కూడా చూడదు. తన పని తను చేసుకుంటూ పోతుంది. శక్తి, అవంతి, లాస్ట్ అండ్ ఫైనల్గా పిలుస్తున్నా, మర్యాదగా నా వెంటరా, లేకపోతే నా. అవంతి సీరియస్గా, లేకపోతే ఏం చేస్తావు చెప్పు, ఏం చేస్తావు అని అంటుంది. శక్తి, ఏం చేస్తానో చూస్తావా అంటూ శక్తి చుట్టూ చూస్తాడు. అక్కడ మనుషులు ఎవ్వరూ కనిపించరు. అవంతిక మనసులో వీడేంటి చుట్టూ చూస్తున్నాడు అని అనుకుంటుంది. శక్తి, నేను చేసే పని ఎవరికి తెలియకూడదని చుట్టూ చూస్తున్నాను అని అంటాడు. అవంతిక కొంచెం కంగారుగా, ఏం చేస్తున్నావు శక్తి అని అంటుంది. శక్తి అవంతిక దగ్గరకు వస్తాడు. అవంతిక, ఏంటి దగ్గరకు వస్తున్నావు అని అంటుంది. సడన్గా శక్తి అవంతికని ఎత్తుకుని తన రూమ్కి తీసుకుని వెళ్తాడు. అవంతి శక్తి చేసిన పనికి అలాగే షాక్లో ఉండిపోతుంది. శక్తి తన రూమ్లో దింపి అవంతి వైపు చూస్తాడు. తను అలాగే షాక్లో ఉండడం చూసి అవంతిక ఫేస్ మీద చిటికి వేస్తాడు. చిటికి వేసేసరికి అవంతి తేరుకుని, హే మెంటల్, అలా ఎలా తీసుకొచ్చావు నువ్వు, అసలు ఎందుకు తీసుకొచ్చావు అంటూ కంగారుగా మాట్లాడుతుంది. శక్తి, అలా ఎలా అంటే ఫస్ట్ నిన్ను ఎత్తుకున్నా, నాది జిమ్ బాడీ కాబట్టి తట్టుకున్నాను, చాలా బరువున్నావు నువ్వు 3,000,000 దేవతలు గుర్తొచ్చారు నిన్ను ఎత్తుకుని పైకి తీసుకొచ్చేసరికి అని అంటాడు శక్తి. మరి శక్తి అవంతికను ఎందుకు ఎత్తుకుని తీసుకొచ్చాడు అనేది మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. స్టోరీ నచ్చితే దయచేసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.